హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఈ ఇద్దరు హీరోల లైనప్స్ చూస్తుంటే వీళ్ళకపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉన్నాయి వీళ్ళు చేయబోయే మూవీస్. ఫస్ట్ డార్లింగ్ ప్రభాస్ అన్న లైనప్ చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ప్రభాస్ అన్న రాజాసాబ్ రిలీజ్కి ఉంది. అనురాఘవపూడితో ఫౌజీ షూటింగ్ రన్ అవుతుంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత నాగశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో మళ్ళీ సలార్ 2, అదే నీల్తో మైథలాజికల్ ప్రాజెక్ట్ అయిన రావణం మూవీ అండ్ బాహుబలి 3. ఇది జక్కన్నే అఫీషియల్గా చెప్పేశాడు. ఫైనల్గా లోకేష్ కనకరాజుతో ఒక మూవీ, అది కాక కన్నప్పలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నాడు. సో ఇన్ని మూవీస్ ప్రభాస్ తీస్తున్నాడు. ఫస్ట్ నుంచి చెప్తా వినండి. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2, రావణం, బాహుబలి 3, లోకేష్ కనకరాజుతో ఒక స్టాండ్ అలోన్ మూవీ. వీటి కలెక్షన్ చూస్తే రాజాసాబ్కి ఒక 500 crores వేసుకున్నా, ఫౌజీకి ఇది ఒక 500 crores వేసుకున్నా, స్పిరిట్తో ఒక 1000 కోట్లు వేసుకుందాం. ఎందుకంటే అంత హైప్ ఉంది. ఏ హైప్ లేకుండా రిలీజ్ అయిన యానిమలే 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంత హైప్ ఉండి స్పిరిట్ 1000 crores కలెక్ట్ చేయదా? కల్కి 2 ఒక 1500 వేసుకున్నాం. ఎందుకంటే పార్ట్ 1 1200 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. దాని సీక్వెల్ అయిన కల్కి 2 ఇంకో 300 కోట్లన్నా చేయదా? సలార్ 2 ఒక 1000 crores పక్కా చేస్తుంది. ఎందుకంటే అట్లాంటి హైప్ ఉంది ఇప్పుడు. బాహుబలి 3 పక్కా 2000 crores వేస్తుంది. పార్ట్ 2 1800+ crores కలెక్ట్ చేసింది. అట్లాంటిది పార్ట్ 3 2000 crores కలెక్ట్ చేయదా? లోకేష్ మూవీ కూడా పక్కా 1000 crores చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న హైప్ అట్లాంటిది. అండ్ ప్రశాంత్ నీల్ రావణం కూడా ఒక 1000 crores ఈజీగా కొడుతుంది. సో ఇవన్నీ కూడా ప్లెజ్ చేస్తే వచ్చే ఫిగర్ ఎంతో తెలుసా? 7500 crores. ఇది 8 మూవీస్కి. ఈ 2025లో రాజాసాబ్ రిలీజ్ అవుద్ది. 2026లో ఫౌజీ అండ్ స్పిరిట్ రిలీజ్ అవుతాయి. 2027లో సలార్ 2 అండ్ కల్కి 2 రిలీజ్ అవుతాయి. 2028 నుంచి 2030 మధ్యలో ఈ 2 yearsలో రావణం, బాహుబలి 3, లోకేష్ మూవీస్ రిలీజ్ అవుతాయి. సో ఈ 3 మూవీస్ ఆ 2 yearsలో రిలీజ్ అవుతాయి. 5 yearsలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ప్రభాస్ ఇచ్చే కానుక 7500 కోట్లు. అండ్ ఇక మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడితే ఆయన లైనప్ చూస్తే వార్ 2 రిలీజ్కి ఉంది. ఎన్టీఆర్ 31 షూటింగ్ నడుస్తుంది. ఈ షూట్ అయిపోయిన వెంటనే దేవరా షూటింగ్లో జాయిన్ అవుతాడు. దాని తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నెల్సన్తో ఉంది. అది కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ గారితో మూవీ ఉంటుంది. అండ్ వెట్రిమారన్తో కూడా ఒక మూవీ ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సరే ప్రస్తుతం అది పక్కన పెడదాం. ఒకసారి మళ్ళీ చూస్తే వార్ 2, ఎన్టీఆర్ నీల్, దేవరా 2, ఎన్టీఆర్ నెల్సన్, ఎన్టీఆర్ త్రివిక్రమ్. సో ఈ 5 మూవీస్ కలెక్షన్స్ అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. వార్ 2 ఇది ఖచ్చితంగా ఒక 1000 crores కొడుతుంది. ఎన్టీఆర్ నీల్ ఇది కూడా 1000 crores కొడుతుంది. మరి ఆ హైప్ అట్లాంటిది. దేవరా 2 ఒక 800 crores అన్న పక్కా కొడుతుంది. ఎన్టీఆర్ నెల్సన్ ఇది కూడా ఒక 1000 crores కొడుతుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇది కూడా 500+ crores అయితే కొడుతుంది. టోటల్ చూసుకున్నట్లయితే 4300 crores అయితే కలెక్ట్ చేస్తుంది ఈ 5 మూవీస్. మరి వీటి రిలీజ్ గురించి మాట్లాడితే వార్ 2 ఈ 2024లో రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ నీల్ 2026లో రిలీజ్ కాబోతుంది. దేవరా 2 2027లో రిలీజ్ కాబోతుంది. 2029 లోపు ఎన్టీఆర్ నెల్సన్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి. సో ప్రభాస్ అన్న చూస్తే 7500 crores, ఎన్టీఆర్ అన్న చూస్తే 4500 crores. ప్రభాస్ అన్నకి 5 yearsలో కలెక్షన్స్ వస్తాయి. ఎన్టీఆర్ అన్నకు 4 yearsలోనే. ఇట్లాంటి లైనప్స్ ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా లేవు. సో ఇలా చూస్తే ఈ నెక్స్ట్ 5 years ఇండస్ట్రీని రూల్ చేయబోయేది వీళ్ళిద్దరు మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.